ముగ్గురు ఆడపిల్లలు మేడం. నేను ముగ్గురు అయితే ఎప్పుడు చనిపోదాం అనిపిస్తుంది. నైట్ నిద్ర ఉండదు, ఈ మెలకు ఎప్పుడు కూర్చొనే ఉంటా. పడుకుంటే నరాలన్నీ చిట్లిపోయినట్టు అల్లాడిపోయేదాన్ని. బిడ్డలను చూసుకొని ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. మా బావ ఫోన్ చేసి ఇక్కడికి వెళ్ళండి, దైవజనుల ద్వారా స్వస్థత పొందుతామని చెప్పాక నేను ఇక్కడికి వచ్చాను. అమ్మగారు వెళ్ళిపో, ఆ దేహము నుంచి నా కాళ్ళ కిందకు వచ్చాయి. ఎంతో స్వస్థత పొందాను. నేను ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. ఈ క్రిస్మస్ మేము ఎంతో సంతోషంగా గుర్తుండిపోయే రోజు మాకు ఇది. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. గత మేము నెల నుంచి సాతాను సమస్యలు బాధపడుతూ ఎంతో నరక వేదన అనుభవిస్తున్నాం. నైట్ అంతా నిద్ర లేకుండా మా భార్యకు, మాది మార్కాపురం, మేము ఎంతో సతమతం అవుతున్నాం. డబ్బులన్నీ అయిపోయాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా అన్నకు ఫోన్ చేశాం. మొన్న ఇక్కడ పలానా చోట ప్రార్థన జరిగిద్ది, గొప్ప దైవజనులు వస్తారు, మీరు అక్కడికి వెళ్ళండి అన్నారు. సరేలే వెళ్దాంలే అనుకున్నాను. నిద్ర లేకుండా నైట్ అంతా మేము మేలుకోవటం, అట్లనే దేవునికి ప్రార్థన చేసుకోవటం ఉండేవాళ్ళం. అయ్యా ఏందా ఈ పరిస్థితి, వారం మందిరానికి వెళ్తున్నాం కానీ స్వస్థత కలగటం లేదు, మరి ఏం చేయమంటావు, ఎక్కడికి వెళ్ళమంటావు అన్నా. మేము ప్రార్థన చేసుకొని పడుకున్న తర్వాత అయ్యగారు అమ్మగారు కళ్ళకి వచ్చారు. అయ్యగారు ప్రార్థన చేసి ఇక్కడ దొల్లాడుతూ ఉండేది నాకు దర్శనం ద్వారా చూపించారు. పోయిన వారం ఇక్కడ ఎంతో దొల్లాడి గందరగోళంగా చేసింది. మేము ఇంటికి వెళ్ళాం. ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చాం. ఈ క్రిస్మస్ మేము ఎంతో సంతోషంగా గుర్తుండిపోయే రోజు మాకు ఇది. ఎందుకంటే గొప్ప దైవజనుడు మన దగ్గరికి వచ్చాడు. ఆత్మగల దైవజనుడు, దైవజనుడు మాకు చూపించాడు ఆయన మార్గాన్ని మేము వెంబడించడానికి. గట్టిగా చెప్పండి కూడా ప్రభు స్తోత్రం చెప్దామా. ఇప్పుడు ఫ్రీగా ఉంది మీకు. చూడండి, సహోదరి భయంకరమైన దురాత్మల చేత పీడింపబడుతూ కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితి. అప్పుడు ఎలా ఉండేది నీకు? నాకు ముగ్గురు ఆడపిల్లలు మేడం. నేను ముగ్గురు అయితే ఎప్పుడు చనిపోదాం అనిపిస్తుంది. నైట్ నిద్ర ఉండదు, ఈ మెలకు ఎప్పుడు కూర్చొనే ఉంటా. పడుకుంటే నరాలన్నీ చిట్లిపోయినట్టు అల్లాడిపోయేదాన్ని. బిడ్డలను చూసుకొని ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. నా అక్క వాళ్ళకి, నా తోడబుట్టిన వాళ్ళకి చేసుకొని ఏడుస్తూనే ఉండేదాన్ని. అక్క నా బిడ్డలు జాగ్రత్త, నేను చనిపోతా, నేను బతకను అని ఏడ్చేదాన్ని. మా బావ ఫోన్ చేసి ఇక్కడికి వెళ్ళండి, దైవజనుల ద్వారా స్వస్థత పొందుతామని చెప్పాక నేను ఇక్కడికి వచ్చాను. అమ్మగారు ఎంతో స్వస్థత పొందాను. నేను ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. ఇప్పుడు ఆనందంగా ఉన్నారు, సంతోషంగా. మళ్ళీ తారవాకు వచ్చాను, ఎన్నుపోస్తూ నొప్పితో వచ్చాను. నువ్వు ప్రార్థన చేయంగా నాకు అది కూడా స్వస్థత నొప్పి కూడా పోయింది. వీడియో క్లిప్ వేస్తారు చూడండి. మరి సహోదరి చూడండి ఎట్లాంటి పరిస్థితుల్లో వచ్చారు. బయటకు వచ్చాయి వెళ్ళు. ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు ఈ శరీరంలో? ఎక్కడున్నావు? వెళ్ళిపో. ఆ దేహము నుంచి నా కాళ్ళ కిందకు వచ్చాయి. చూడండి, మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నిజంగా భయంకరమైన చీకటి శక్తులతో పీడింపబడుతూ నెమ్మది లేకుండా చనిపోవాలనే మనసుతో ముగ్గురు బిడ్డలను పెట్టుకుని రోజు ఏడ్చేదంట. నిద్రపోతే ఎక్కడ చనిపోతానో, లేకపోతే ఏమైపోదో, ఎప్పుడెప్పుడు నేను చనిపోతాననే ఒక భయంతో ఉండేదంట. భర్త కూడా తన భార్య పరిస్థితిని చూసి కుటుంబంలో నెమ్మది లేక ఎంతో వేదనతో ఉండేవారంట. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ తైలాభిషేక ఆరాధన గురించి తెలుసుకొని మరి దైవజనులు పాల్పృథ్వీ గారు ప్రార్థన చేస్తే దేవుడు విడుదలిస్తాడని వార్త తెలుసుకొని మరి ఇక్కడికి రావడం జరిగింది. దైవజనులు మీరు చూస్తున్నారు కదా, మరి ప్రార్థిస్తూ ఉండగానే ఆ భయంకరమైన చీకటి శక్తుల నుంచి ఆ బిడ్డ విడుదల పొందుకుంది. మరి ఆ బిడ్డ తన నోటి మాటతో చెప్తుంది, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, మరి బంధకాల నుంచి దేవుడు నాకు విడుదలిచ్చాడు, నేను మరి సంతోషంగా ఉన్నాను, ఎన్నో రోజులు నిద్రలేని రాత్రి గడిపాను అంతకుముందు, కానీ ఈరోజు నేను హాయిగా నిద్రపోతున్నానని మరి తన భార్య, మరి ఆ బిడ్డ చెప్తుంది. తన భర్త కూడా చెప్తున్నారు, నా భార్య ఇప్పుడు మంచిగా ఉన్నారు, మా కుటుంబంలో నెమ్మది ఉంది అని వారి సాక్ష్యం ఇస్తున్నారు. ఇప్పుడు కుటుంబంలో నెమ్మది ఉంది అని వారి సాక్ష్యం ఇస్తున్నారు.
మరి తార్నాక వచ్చినప్పుడు సహోదరి వెన్నెముక నొప్పితో వచ్చారంట. కానీ అక్కడ ప్రార్థన చేసిన తర్వాత ఆ నొప్పి కూడా పోయిందమ్మా, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నానని వారు సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడు మరి చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుకు స్తోత్రం చెబుదాం.